హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. మనము పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాము. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండండి అని చెప్పి మనకి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఏ ఏ సందర్భాల్లో మౌనంగా ఉండాలి అంటే మనకు స్మృతిముక్తావళి అనేటువంటి గ్రంథము మనకు తెలియజేస్తుంది. స్నాన భోజనయోర్ హోమే జపైవై దంతధావనే పురీష మూత్రోత్సర్గే చ సప్తమౌనం విధీయతే అని. అంటే మనము స్నానం చేసే సందర్భంలో, మరియు భోజనం చేసే సందర్భంలో, మరియు హోమం చేసే సందర్భంలో, అలాగే జపాన్ని చేసే సందర్భంలో, మరియు దంతధావనం చేసే సందర్భంలో, అలాగే పురీష విసర్జనం అంటే మల విసర్జనం చేసే సందర్భంలో, అలాగే మూత్ర విసర్జనం చేసే సందర్భంలో, అంటే మొత్తం కలిపి 7 సందర్భాల్లో మనము మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే మనం మొదట 2-3 వాటికి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు స్నానం చేసే సందర్భంలో మనం మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే స్నానం చేసే సందర్భంలో మనకు వరుణ దేవుడు మనం మాట్లాడితే మన యొక్క తేజస్సును, కాంతిని అన్నింటినీ కూడా తను లాక్కొని వెళ్ళిపోతాడు. లేదు, భోజనం చేసే సందర్భంలో మనం మౌనంగా ఉండకపోతే అప్పుడు మనం తినేటువంటి తిండి మనకు గొంతులో అడ్డుపడిపోతుంది. కాబట్టి మనము మౌనంగా ఉండాలి. హరే శ్రీనివాస.